కావాలి అనుకుంటే ఇలాంటి ప్రయోగాలే ఓకే ఇప్పుడు ఇక్కడ ఏదో జరిగింది, రిగ్గింగ్ జరిగిందా, ఇంకోటి జరిగింది, ఇలాంటి ప్రయోగాలే రాష్ట్రం అంతా జరిగే అవకాశం ఉండదా? ఈ నేపథ్యంలో వైసీపీ ఏ విధంగా అలర్ట్ గా ఉండాలి? కిందసారి వైసీపీ డామినేట్ చేసింది కదా, వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళందరూ రెచ్చిపోయి రేపు అంతే చేస్తారు వీళ్ళు. వాళ్ళు మహా అయితే నామినేషన్లు ఆపారు, ఏదో ఏకగ్రీవాలకి వెళ్ళారు. అంటే ఈ స్థాయిలో అయితే చేయలేదు కదా. అదే ఇప్పుడు కూడా వీళ్ళు రచ్చ చేయకుండా చేసుకుంటే బెటరే. అట్లాంటి ఏకగ్రీవాలు చేసుకుంటారా ఏంటి అనేటటువంటిది. అలా కాకుండా చేసుకుంటే గనక బహిరంగంగా కనుక ఇట్లాంటి తప్పు చేస్తే మాత్రం తాత్కాలికంగా బాగానే ఉంటది, కానీ లాంగ్ స్టాండింగ్ లో కూటమికి సమస్య అవుతుంది. ప్రస్తుతానికి చేసిన దాన్ని సమర్థించుకుంటుండొచ్చు వాళ్ళు, అదేమంటే ఎట్లాగలే అనేసేటటువంటి పాయింట్ తో వదిలేస్తుండొచ్చు. లేదంటే ఇదొక సంస్కృతిగా ఇంకా అధికారంలోకి వస్తే వాళ్ళకి ఇచ్చేయాలని ఒక కొత్త సంస్కృతికి అలవాటు పడిపోవాలా రాష్ట్రంలో జనం? ఇంకా అదే అనేది అది వాస్తవంగా మనకి విభజనకి ముందు అయితే ఇట్లాంటి దరిద్రం లేదండి. విభజన తర్వాతనే రెండు రాష్ట్రాలు ఈ దరిద్రాలు పుట్టుకొచ్చినాయి. చిన్న రాష్ట్రాలు అయితే వచ్చే దరిద్రం ఇదే. చిన్న రాష్ట్రాలలో కుటుంబ వ్యవస్థలు నడుస్తాయి. చిన్న రాష్ట్రాలు అయితే బాగా డెవలప్ అయితే మంచి నిధులు వస్తాయి, అభివృద్ధి చెందుతాయని అనుకున్నాం. ఇది ఊహించలేదేమో. నేనైతే ఎప్పుడు అనుకోలేదు. చిన్న రాష్ట్రానికి బార్గెనింగ్ కెపాసిటీ పడిపోతుంది ఎప్పుడైనా సరే. చిన్న రాష్ట్రానికి బార్గెనింగ్ కెపాసిటీ పడిపోతుంది. ఇదివరకు 42 పార్లమెంట్ స్థానాలు ఉన్నప్పుడు ఉండే బార్గెనింగ్ కెపాసిటీ వేరు, 25-17 ఉన్నప్పుడు కెపాసిటీ వేరు. దాంతో పాటు పెత్తనాలు పెరుగుతాయి. ఇప్పుడు చిన్న